ప్రజల కోసం, ప్రజల సాహిత్యం కోసం, ప్రజల జీవన విధానం మార్పు కోసం సాహిత్యం తన పాత్ర నిర్వహించాలనే భాగంలో ఈ పుస్తకంలోని డీటెయిల్స్ నేను వెళ్ళకుండా ప్రధానంగా పాట మీద చేసినప్పుడు నేను ఒక మాట చెప్పి ఆ పుస్తకం మీద ప్రాదేశికం అలాంటి రీసెర్చ్ గ్రంథం కాబట్టి అది పోకుండా దాంట్లో నేను ముందు మాటలు రాసిన వాళ్ళే చదివా. ముందు మాట ఏం రాసిందని పెద్దలు రాశారని చదివా. పాట యొక్క ఇంపార్టెన్స్ గురించి వచ్చినప్పుడు ఆ కవిని అడిగినప్పుడు ఈ మొత్తం వ్యవస్థలో భారత సమాజంలో ఎక్కడో ఒక దగ్గర సప్రెస్ దగ్గర ఒక శబ్దం వస్తుంది వంటబడ్డప్పుడు, అట్లనే ఉత్పత్తి చేసినప్పుడు కూడా ఒక శబ్దం వస్తుంది. అది అర్థమెటిక్గానే ఉంటుంది. ఈ శబ్దాన్ని ఉత్పత్తి శబ్దం జానపదం, జ్ఞానపదం, జీవపదం, అభ్యుదయ పదం, విప్లవ పదంగా మారింది. అందుకనిచ్చే ఈ శబ్దాన్ని భారత సమాజంలో ఈ పాట రూపంగా వచ్చిన దాని మీద రీసెర్చ్ చేశాను. అయితే నేను ఆ డీటెయిల్లోకి వెళ్ళదలుచుకోలేదు. దాని తాత్విక పునాదిలోకి శబ్దం పాటగా మారినప్పుడు ఇక్కడ ఉంటుంది, జీవపదంలో ఉంటుంది. ఇదాన్ని కాగితం మీద రాసినప్పుడు దానికి తెలియదు. పాట జీవపదం అవుతుంది అంటే శబ్దంలో. అందుకే వేదాలు తీసుకున్నా, పురాణం తీసుకున్నా, భజన తీసుకున్నా ఎక్కడో ముందు చెవులు పట్టేసుకుంటుంది. అట్లా పట్టేస్తుంది. అయితే ఈ ఉత్పత్తి శబ్దం ఉత్పత్తి శబ్దమై అది జానపదమైతుంది. ఆ జానపదమై జీవపదమైతుంది. చెరువు కింద చెరుకు తోటో జన్మునాని చెరుకు రమణేని మోతం. చెరువు కింద చెరుకు తోట, అది జస్ట్ సెంటెన్స్ లేక పదమైంది. కానీ ఆ శబ్దంలోకి మారి ఇక్కడ జీవపదం అవుతుంది. ఇంతవరకు జీవపదం కాదు, అది గాయమై హృదయాన్ని బ్రేక్ చేసుకుంటుంది. అప్పుడు అక్షరం, శబ్దం, ఆత్మతో మాట్లాడుతుంది. దట్ ఈస్ సాంగ్. ఆత్మతో మాట్లాడుతుంటాం అన్నమాట ఇప్పటిదాకా. కాబట్టి ఒక ప్రాంతం ఉందనుకో, ఒక ప్రాంతంది కాదు, అది ఒక భాషలో ఒక శబ్దంలో జనరేట్ అయింది. శబ్దానికి రంగు, రుచి, వాసన, కులం, ప్రాంతం లేకుండానే అది ఉత్పత్తి అయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బ్రదర్ రాసిన మొత్తం సాహిత్యం చరిత్ర చూస్తే ఈ ఉత్పత్తి పదం, ఈ జానపదం, ఈ జీవపదం, ఈ అభ్యుదయ పదం, ఈ జ్ఞానపదం విప్లవ పదం అయినప్పుడు ఆయన అంటాడు ఇక్కడ సాయుధ పోరాటాన్ని మార్చాలి, టోటల్లీ చేంజ్. నీకు టోటల్గా చేంజ్ చేయడానికి వచ్చినప్పుడు శబ్దం వేరు, ఇప్పుడు చూసినప్పుడు కొట్టినప్పుడు చూసింది. రిఫార్మిజంగా మార్చినప్పుడు శబ్దం వేరు, లేదా ఈ ప్రాంతం విముక్తి కావాలన్నప్పుడు శబ్దం వేరు. అందుకే ఇలాంటి గ్రంథాలు రావాలని మిత్రులు మారోజు గారి, విమల గారి, మన కవి, వీళ్ళు స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా ఈ శబ్దాన్ని రకరకాల విముక్తి కోసం వాడారు. ఆ శబ్దాన్ని దాన్ని లయబద్ధం చేశారు. అది జీవపదమైపోతుంది. అది అంతే.
నాగనాలలో నాగినాలలో నాగానినా నాయమ్మ అన్నలో వచ్చిండ్రు నాగానినా పున్నమి రాత్రిలో ఎవరొచ్చిండ్రు. అట్లా ఆ శబ్దం ఆత్మతో మాట్లాడతారు. అక్కడనే ఎవరు ఈ శబ్దాన్ని, ఈ జీవపదాన్ని, ఈ ఉత్పత్తిని ఈ దేశంలో ఎక్కడ బతుకుందో ఆలోచించమని చెప్తున్నా. ఎక్కడైతే ఒక మనిషిగా గుర్తించబడింది మనిషి, అక్షరం నుంచి దూరం చేయబడిన మనిషి, ఇక్కడ స్త్రీ ఏ కులం ఏ వర్గంలో పుట్టిన స్త్రీ గొంతు ఆయన అంటాడు కవి, మా అమ్మ పాడుతుండే. ఇంకొక మనిషి ఉన్నాడు, వాటిలో పట్టినే తెలంగాణ పాటలని బతుకునే అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళేమున్నా 99% ఎవరు పాట రాసిండ్రు, ఎవరు జనం దగ్గర పోయిండ్రు, ఎవరితో కొట్లాడినరు, ఎవరు తుపాకులు నడిచిండ్రు ఎనాలిసిస్ చేయమని చెప్తున్నాను. 100% మనిషిగా గుర్తించబడని ఈ బాంచు అంటరాని వాడు. అక్కడ శబ్దం అది ఉత్పత్తి శబ్దమై, జానపదమై, జీవపదమై, జ్ఞానపదమై, అజ్ఞత పదమై అది తిరుగుబాటు చేసి తెలంగాణలో ఒకవైపు మొత్తం టీవీ ఛానళ్ళు ఎన్ని ఉన్నా ఈ విధంగా డబ్బులతో వాళ్ళు తెలంగాణ కోసం పాడి వాళ్ళందరికీ వందనాలు చెప్తూ, అలాంటి చరిత్ర గల ఈ తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర, భారతదేశం మొత్తం ఈ శబ్దాన్ని జీవపదంగా మార్చి ప్రజల్లోకి వెళ్ళిన అనేక మంది కావు. అందరికీ వందనాలు చెప్తూ ఇటువంటి మంచి సభను నిర్వహిస్తున్న ఎన్ఆర్ఐ మిత్రులకు, సభను ఆశించిన అనేక మంది సైస్వి కానీ, సింగ్ కానీ, మా గోరెడ్డి వెంకన్న సంగతి తెలుసు కదా, ఆయన కానీ, అన్న జయరాజు కానీ, విమల కానీ, అంజన కానీ, మనం మిత్రుడు చిలకర శ్రీనివాస్ కానీ, వీళ్ళందరూ ఆ పదాలని అలా పట్టి ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. ఎప్పుడు ఈ కట్ట అక్కడ పాడేసేసాను, ఒరే కట్ట తీసుకురా, అది పదమే, తీసుకున్నా లేపుతున్నా. అది శబ్దం కాదు, అది భౌతిక శక్తిగా మారుతుంది. పాట అలా భౌతిక శక్తిగా మారి సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసిన ఒక సాధనం. ఆ చరిత్రలో మేము మొదటి వాళ్ళం కాదు, చివరి వాళ్ళం కాదు. దేవుని ప్రశ్నించినవాడు, దేవుని కోడినవాడు, రాజును ప్రశ్నించినవాడు, గౌరవించినవాడు ఉన్నాడు. చివరిగా చెప్తూ, నేను పోతన్న ఊరికెళ్ళి పోతన్న యొక్క సమాధి చూశాను. అక్కడ గడ్డి పెరిగింది, తుమ్మలు పెరిగింది, ఆవులు వచ్చి వేసిపోతున్నాయి, వచ్చి సేద తెచ్చుకుంటున్నాయి. నేను అడిగాను, ఏంటి 700 సంవత్సరాల నుంచి పోతన్న ఇట్లానే ఉన్నాడు అంటే, 700 సంవత్సరాల నుంచి పోతన్న ఒకటి అడిగిండు, రాజును ప్రశ్నించాలి సాహిత్యం అన్నాడు. అందుకే అది అట్లనే ఉంచారు. పాలకుర్తికి వెళ్ళాను. పాలకుర్తి వెళ్తే 32 మెట్లు దిగి వారింతల వాడే సమాధి అయిపోయినట్టు పాలకుర్తి సోమనాథుడు. ఎందుకు ఇట్లా ఏంటంటే, ఇక్కడ భారత సమాజం కుల వ్యవస్థ ఉంది, కుల ఉత్పత్తి విధానం ఉంది. ఇక్కడ ఒక బాంచోడని ఉన్నాడు, వానికి మార్క్సిస్టులు అర్థం చేసుకోవాలి, వానికి పేమెంట్ ఉండదు. వెన్ వీఆర్ పేయింగ్ మనీ దేర్ విల్ బి సర్ప్లస్ వాల్యూ. పేమెంట్ చేస్తే కదా నీకు అందులోకెళ్ళి కొంచెం కొడతావు. ఈ బాంచోడికి పేమెంటే ఉండదు. గులాబీ, ఆ గులాబోడే తెలంగాణలో మళ్ళీ తన కంఠం విప్పి పాట పాడాడు. అలాంటి రీసెర్చ్, అలాంటి పాటలు రాసిన ఓ మహాకవులారా, మీ పాదాలు వందనం. మీ పాట